మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. సచివాలయాల ముందు వైసీపీ జెండాలు ఎగరవేసి కొంతమంది మండల మున్సిపల్ అధికారులు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములుగా చేసి పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించారు. బాధ్యత గల అధికారులు జిల్లా కలెక్టర్లు యంత్రాంగం ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ జెండాలు ఎగరవేసి సచివాలయ ఉద్యోగస్తులు బ్యానర్లు కట్టడం, వాలంటీర్లు జెండాలు ఎగరేయటం, కొంతమంది మండల అధికారులు, కొంతమంది మున్సిపల్ అధికారులు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యానికి బట్టలొప్పదీసి జెండాల దగ్గర చప్పట్లు కొడుతూ పంచాయతీ కార్యాలయాల ముందు, ప్రభుత్వ భవనాల ముందు నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని భాగస్వాములుగా చేసి పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతూ ఉన్నాయి. పులివెందుల్లో సొంత నియోజకవర్గంలో నిర్వాసితులు వాళ్ళు రోడ్డు ఎక్కారు. మా భూములు తీసుకున్నారు, మాకు ఉద్యోగాలు ఇవ్వలా, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాలని నినాదాలు చేస్తుంటే పోలీసులతో అడ్డగోలుగా అడ్డుకుంటా ఉన్నారు. పోలీసులను అడ్డం పెట్టి ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో